ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు తన ప్యాలెస్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితిని చూసాం. ఆయన ఏ కారణంతో ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ కార్యక్రమం ఉంటే అని ఎదురు చూస్తూ ఉంటారు, ఏం ఓదార్పు లభిస్తుందా అని చెప్పి. ఇటీవల కాలంలో ఆయనకు ఓదార్పుకి అవకాశం లేకపోవడంతో ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని చూడాలి, అక్కడ మాట్లాడాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. సరే, ఆయన మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ప్రస్తుతం ఎక్కడైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇంతవరకు మొదలు కాలేదో, ఇంతవరకు పునాదులు తీసి వదిలేస్తున్నారో ఆ కాలేజీలన్నింటినీ పూర్తి చేయాలా వద్దా, ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత, ఈ నిర్ణయం పైన చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ఈ మెడికల్ కాలేజీలని అభివృద్ధి చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి వైసీపీ నాయకులు, జగన్ కావచ్చు, జగన్ అండ్ బ్యాచ్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలు తాము తీసుకొస్తే ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్ర చేస్తున్నారు అని. సో వీటిలో ఎన్ని నిర్మాణాలు పూర్తయినాయి, ఎన్ని పాక్షికంగా ఉన్నాయి, అసలు మొదలు కానాటివన్నీ, పునాదుల దశలో ఆగిపోయినవన్నీ అనేటువంటి విషయం పైన ఇప్పటి వరకు స్పష్టంగా జగన్ కానీ వారి పార్టీ సంబంధించిన నాయకులు కానీ ఎక్కడా మాట్లాడరు. కేవలం మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారనేటువంటి అంశాన్ని తీసుకెళ్ళి ఇటు వైద్య విద్యను పేదవారికి దూరం చేసే కుట్ర చేస్తున్నారు అని చెప్పి విమర్శ చేస్తూ ప్రజల్లో ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అటు శాసన మండలిలో చేశారు, బయట చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇదే అంశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి, ముఖ్యంగా నర్సీపట్నం వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. అది కూడా నర్సీపట్నం వెళ్ళాలనేటువంటి నిర్ణయం, నర్సీపట్నం గతంలో వైసీపీ నాయకులు కూడా వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీ పరిస్థితిని చూశారు, అయినా వారికి రియలైజ్ కాలా. ఇప్పుడు మళ్ళీ రావాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు లేదా ఆ పార్టీ చెప్తున్నట్టు 10 మెడికల్ కాలేజీల పరిస్థితి దాదాపు ఇలాంటి పరిస్థితే. అసలు పునాదుల దశ లేనటివి, పునాదులకు వరకు వేసిన వదిలేసినటివి, లేదా 1-2 బ్లాకులు అరాకొరాగా నిర్మించినటివే తప్ప అక్కడ మెడికల్ కాలేజీలు పూర్తయ్యి అక్కడ కాలేజీ జరుగుతూనో, ఆల్రెడీ సీట్లు కేటాయిస్తూనో, ఆసుపత్రి కూడా నడుస్తున్నట్లుగా ప్రస్తుతం వైసీపీ నాయకులు కలరింగిస్తున్నారు. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం నర్సీపట్నం రాబోతున్నారంట. నర్సీపట్నం వచ్చి ఏం చేయదలుచుకున్నారు? పిప్పేది మెడికల్ కాలేజీ పేరైనప్పటికీ ఆయన దాదాపు 6-7 నియోజకవర్గాల మీదుగా ఒక యాత్రలాగా, ఒక రోడ్ షో లాగా నిర్వహించాలని చెప్పి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే అటు స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి కార్మికులతో, అలానే షుగర్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి అంశం పైన, బల్క్ డ్రగ్ సంబంధించిన వ్యవహారం పైన, ఇలా అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళడమా, అక్కడి నుంచి బాధితులు కానీ ఎవరైనా ఏదైనా విషయం చెప్పాలనుకుంటే వారిని రప్పించడమా, ఈ రకంగా మరొక యాత్ర చేయాలి అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. గతంలో చూసాం మనం, ఏదైతే గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి రెంటాల సంబంధించినటువంటి ఆయన పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ పేరుతో అప్పుడు వెళ్ళినప్పుడు మనం చూసాం. వెంగళాయపాలెంకి సంబంధించినటువంటి సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారు ఢీకొని పరిస్థితిని కూడా మనం చూసాం. ఆయన ప్రాణాలు కూడా కోల్పోయారు. అప్పట్లో ఇలాంటివి జరిగినప్పటికీ, ఆయన కారు కింద యాక్సిడెంట్కి గురైనప్పటికీ లాగి పక్కన పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, తీవ్రమైన విమర్శలు, కేసులు ఎదుర్కొని సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితులు వచ్చాయి. సో ఇప్పుడు అదే తరహాలో మళ్ళీ వైజాగ్ టూర్లో ఏం చేయదలుచుకున్నారు? సో ఇప్పటి వరకు ఏమైనా పోలీసులకు పర్మిషన్ అడిగారా, లేకపోతే రూట్ మ్యాప్ అసలు ఖరారు చేశారా, ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నారు, ఏమేం చేయబోతున్నారు అనే దానిపైన ఏమైనా స్పష్టత ఉందా అంటే ఇంతవరకు అయితే ఇంతవరకు ఒక స్పష్టత ఇవ్వలేదు. టూర్కి రాబోతున్నారని చెప్పి సన్నిహిత కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర సంబంధించిన వైసీపీ నాయకులు, విశాఖ సంబంధించిన వైసీపీ నాయకులు సమావేశాల మీద సమావేశాలు పెడుతున్నారు, ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు. అయితే ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. మాజీ మంత్రి అమర్నాథ్ కూడా మాట్లాడారు ఈ జగన్ టూర్కు సంబంధించి. ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి విందాం మనం. 9వ తారీఖు కార్యక్రమం కూడా విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో వారు ల్యాండ్ అయిన తర్వాత దాదాపు 60 కిలోమీటర్లు వారు రోడ్డు మార్గాన కాలేజీకి, నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి కాలేజ్ దగ్గరికి వారు చేరుకుంటారు. అక్కడ పత్రికా సమావేశాన్ని నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడి మన పార్టీ తాలూకా స్టాండ్ని ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ గారు, పెద్దలు సత్యబాబు గారు అందరూ కూడా నిన్న ఒక కార్యాచరణ రూపొందించాం.
దాన్ని కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా కూర్చొని దీని మీద ఏ రకంగా కార్యాచరణ రూపొందించాలి, ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి దాని మీద కూడా చర్చా కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే విశాఖపట్నంలో ల్యాండ్ అయిన తర్వాత వారు స్టీల్ ప్లాంట్ మీదుగా నర్సీపట్నం రావాలి కాబట్టి స్టీల్ ప్లాంట్ జంక్షన్లో కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు వారిని కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ లేదా ఈరోజు ప్రముఖంగా అనకాపల్లి జిల్లాలో చర్చ జరుగుతున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి మత్స్యకార సోదరులు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా వారిని కలవాలన్నటువంటి ఉద్దేశంతో వారు ఇప్పటికే మన పార్టీ నాయకత్వాన్ని కలవడం జరిగింది. సో వారు కూడా కలిసేటువంటి కార్యక్రమం ఉంటుంది. అలాగే చోడవరంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఏకైక షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ రంగంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ. దానికి దాదాపు 10 మాసాలుగా పేమెంట్లు లేవు. 35 కోట్ల రూపాయలు బకాయిలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. వారు కలిసేటువంటి అవకాశం ఉంది. సో పూర్తిగా ప్రజా సమస్యల మీద ప్రజలకి ఏవైతే ఈరోజు ఈ ప్రాంతంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి వివిధ వర్గాలు సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ప్రజా సమస్యల మీద పర్యటన జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా భాగస్వాములు అవ్వాలన్నటువంటిది మా అభిప్రాయం. రైట్, మనం చూసాం కదా అమర్నాథ్ చెప్పినటువంటి వ్యవహారాన్ని చూస్తే కూడా దాదాపుగా 60 కిలోమీటర్లకు పైగా ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించాలి అనేటువంటిది ఒక నిర్ణయం. సో గతంలో కూడా తాడేపల్లి నుంచి ఆయన రెంటాల వరకు వెళ్ళినటువంటి కార్యక్రమం కూడా 10 డిస్టెన్స్ దగ్గరైనప్పటికీ దాదాపు గంటల కొద్దీ ప్రయాణం చేసి గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితులు చూసాం. మరి ఈసారి ఏ రకంగా వెళ్ళబోతున్నారు, పోలీసులకు సంబంధించినటువంటి పర్మిషన్ ఏంటి, లేదా కాలేజీకి దాకా వెళ్ళేదానికి మధ్యలో ఎవరెవరిని కలుస్తారు, ఎవరు ఆయన వచ్చి కలుస్తారు, లేకపోతే ఏమైనా స్పష్టత ఉంది? ఇప్పటికే కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు అమర్నాథ్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. మరి ఆ విషయం పైన ఇప్పటి వరకు పోలీసులకు సమాచారం ఇచ్చారా? దీనికి సంబంధించి ఒకవైపు ఏర్పాట్లు చేసుకొని వెళ్తున్నారు. మరి ఆ శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశము చాలా కీలకమైన ఇష్యూ. గతంలో కూడా మనం చూసాం. సో అప్పుడు జరుగుతున్న పరిణామాలు పరిస్థితులు బట్టి తర్వాత ప్రభుత్వం పైన లేదా సెక్యూరిటీ పైనే ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. సో కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది, అసలు ఈ పర్యటనకు సంబంధించినటువంటి విషయం పైన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఏమనుకుంటున్నారు? మంత్రి అనిత కూడా ఇవాళ వైజాగ్లో రియాక్ట్ అయ్యారు. ఆమె ఏం రియాక్ట్ అయ్యారో కూడా ఒకసారి చూద్దాం. నర్సీపట్నం మెడికల్ కాలేజీ చూడడానికి మీ జిల్లా దూరం. మెడికల్ కాలేజ్ ఉంటే చూడమనండి, ఉంటే చూడమనండి, తప్పే ఉంది. అదే ఉంటే చూడమనండి. నేనంటే వాళ్ళు ఇన్ని కాలేజీలు కట్టాం, అన్ని కాలేజీలు కట్టామన్నారు కదా. ఒకసారి నిజంగా ఉంటే గనక, రన్నింగ్లో ఉంటే గనక అది కూడా చెక్ చేసుకుని, వీలైతే బీపీ కూడా చెక్ చేసుకుని వెళ్ళమని. రైట్, ఇది జగన్ పర్యటనకు సంబంధించి కూడా అనిత తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఆయన రావచ్చు, చెక్ చేసుకోవచ్చు, ఆయన నిజంగా కట్టి అది పూర్తి చేసి ఉండుంటే బీపీ కూడా చెక్ చేసుకుని వెళ్ళొచ్చు జగన్ కావాలంటే అని చెప్పి అంతా చెప్తున్నటువంటి మాటలు. సో నిజంగా అక్కడ కాలేజీ నిర్మాణం జరుగుంటే కదా ఏం చూస్తారు అనేటువంటిది ఆమె సంబంధించినటువంటి అభిప్రాయంగా మనకు అర్థమవుతుంది. సో కావచ్చు. సో ప్రస్తుతం అయితే మాత్రం ఈ పర్యటన ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి విషయంలో చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి మొబిలైజ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు. ఎందుకంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల పేరిట విశాఖ కేంద్రంగా ఆయన పాలనా రాజధాని చేస్తామని చెప్పడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటితో ఆయన వైజాగ్ కావచ్చు, ఉత్తరాంధ్రలో వైసీపీకి తిరుగుండదు అనుకున్నారు. కానీ అత్యధికంగా స్థానాలు కోల్పోవడం, అత్యధిక మెజారిటీలు కూటమి తరపున పోటీ చేసినటువంటి వారికి రావడం కూడా వైజాగ్ కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూసాం. సో అలాంటి ప్రాంతంలో తమ ఉనికిని, తమ పట్టును కోల్పోతున్నాం అనేటువంటి వ్యవహారాన్ని గుర్తించారు. కానీ ఇప్పుడు ఆ తర్వాత అప్పటికే ఎలక్షన్స్ వచ్చాయి, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని నిర్మించుకునే ప్రయత్నమా, లేకపోతే నిజంగా సమస్యను ప్రస్తావించే ప్రయత్నమా, లేకపోతే చాలా కాలేజీలు వారు ప్రతిపాదించినటివి కూడా ఉన్నాయి, అవన్నీ కాకుండా నర్సీపట్నానికే వెళ్ళడానికి కారణం ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా వైజాగ్ నుంచి మా నాయుడు, మా ప్రతినిధి కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. నాయుడు, గుడ్ ఈవినింగ్. ఏంటి జగన్ టూర్కి సంబంధించినటువంటి షెడ్యూల్ పూర్తిగా ఖరారైందా? ఇప్పటి వరకు వైసీపీ సంబంధించిన నాయకులు దీనిపైన అధికారికంగా ఒక ప్రకటన చేశారా? పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వారికి ఏమైనా పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా